టూరింగ్, బైక్ పైన టూరింగ్ అనేది. దెన్ లగేజ్ క్యారియింగ్, బ్యాగ్స్. ఇప్పుడు ఈ ట్రావెలింగ్లో మనం తినే ఫుడ్ ఇంకా డ్రింక్స్ గురించి మాట్లాడదాం. ఇలాంటి టూరింగ్కి వెళ్తున్నప్పుడు మనం ఎలాంటి హోటల్లో ఉండాలి, ఎలా టైం స్పెండ్ చేయాలని చెప్పి. అంటే మనము ఈ హిమాచల్లో గలీజ్ పనులు చేసినాం అనుకో, పైకి వెళ్ళి రాళ్ళు అనేది పడతాయంట. నేను చిట్కులు రీచ్ అవుతానో లేదో కూడా కాన్ఫిడెంట్ చెప్పలేను, ఎందుకంటే ఇక్కడ ఆల్రెడీ వర్క్ నడుస్తూ ఉంది, ల్యాండ్ స్లైడింగ్ వర్క్. ఈ రోజుకి నా ప్రశాంతమైన రైడ్ అయిపోయింది. ఇప్పటి నుంచి కొంచెం గట్టి కొట్టాలి, ఎందుకంటే టైం 1:45 అయింది. 211 కిలోమీటర్స్ చూపిస్తుంది. 7:20 వరకు చిట్కులు రీచ్ అవుతా అని చెప్పి. నెక్స్ట్ మన స్టాప్ నాకో వరకు ఇంకెక్కడ ఆగాను నేను. ఈ దారిలో మీకు ఇంకా కొన్ని బైక్ పైన టూరింగ్ చిట్కాలు, ప్లస్ మనం ఇలాంటి టూర్కి వచ్చినప్పుడు ఫుడ్ ఇంకా డ్రింక్స్ ఏ విధంగా మెయింటైన్ చేయాలని చెప్పి మాట్లాడదాం. ఫస్ట్ టూరింగ్, బైక్ పైన టూరింగ్ అనేది మీ దగ్గర ఏ బైక్ ఉంటే ఆ బైక్ మీద చేయొచ్చు. మరి చిన్న బైక్ మీద ఎక్కువ దూరం మీరు జర్నీ చేసినా చాలా స్ట్రెయిన్ అవుతారు, అందుకే చిన్న బైక్స్ వద్దు అని అంటారు అందరూ. ఇలాంటి ఎత్తు పొలాలు కొండ ఎక్కాలన్నా కానీ చాలా ఇబ్బంది పడుతుంది బైక్. నెక్స్ట్ మనం లగేజ్ క్యారీ చేయాల్సింది మ్యాక్సిమం ఎంత తక్కువ అంత తక్కువ లగేజ్ క్యారీ చేయాలి. మెయిన్ ఈ సేఫ్టీ రైడింగ్ ప్రొటెక్టివ్ గేర్ని పక్కా వాడాలి. ఇవి ఉంటే చాలు, లోపల ఏ బట్టలు వేసుకున్నా కానీ మనకు నడుస్తుంది. నేనైతే సింపుల్గా ఒక 3 జతలు తీసుకొచ్చా అంతే, అది కూడా ఎక్కువ అవసరం పడలేదు. ఒక 4 టీషర్ట్లు ఉన్నాయి, కానీ ఎక్కడ వెళ్ళలేదు. మొత్తం ఎక్కడికి వెళ్ళినా మనము చలి కాబట్టి ఈ రైడింగ్ జాకెట్ పైన అయిపోతుంది. దెన్ లగేజ్ క్యారియింగ్, బ్యాగ్స్. ఒక 500-1000 ఎక్కువ ఉన్నా కానీ మంచి క్వాలిటీకి వెళ్ళండి. నేను కొన్న ఈ రైనాక్స్ది స్టామ్ ప్రూఫ్ ఎక్స్పెడిషన్ బ్యాగ్ చాలా బాగా పనిచేస్తుంది. వర్షంలో కూడా ఒక్క చుక్క వాటర్ లేదు. దాని కంప్లీట్ రివ్యూ చేశాను, ఆ రివ్యూ కావాలంటే మీరు చూడొచ్చు. దెన్ ఎక్కువ లగేజ్ మాత్రం అస్సలు క్యారీ చేయకండి. ఎంత తక్కువ లగేజ్ ఉంటే అంత ప్రశాంతమైన జర్నీ జరుగుతుంది. ఇంకా మీరు ఎప్పుడో లీప్ ఇయర్కి ఒకసారి జర్నీ చేస్తా అంటే మాత్రం, ఐ మీన్ టు సే 4 ఏళ్ళకి ఒకసారి జర్నీ చేస్తా అంటే మాత్రం ఎలాంటి లగేజ్ క్యారింగ్ బ్యాగ్స్ ఏం కొనకండి. నాలాంటి వాళ్ళ దగ్గర అడిగితే నేను ఇస్తాను, లేకపోతే జస్ట్ మీ దగ్గర ఉన్న బ్యాక్ ప్యాక్నే ప్రాపర్ బంగీ కార్డ్స్తో టై చేసి మీరు వెళ్ళిపోవచ్చు. బంగీ కార్డ్స్ మాత్రం మంచిగా వాడండి. బంగీ కార్డ్స్ మనకి చాలా యూస్ఫుల్ అవుతాయి ఇలాంటి ట్రిప్స్లో. అండ్ దెన్ ట్యాంక్ బ్యాగ్. నేను ఇది గార్డెన్ గేజ్ ట్యాంక్ బ్యాగ్ వాడుతున్నా. చాలా అంటే చాలా యూస్ఫుల్. నేను రెగ్యులర్గా వాడే సామాన్లు ఏవైతే ఉంటాయో, వాటర్ బాటిల్ కానీ, దెన్ నా వ్యాలెట్, ఇంకా నా వ్లాగింగ్ యాక్సెసరీస్ అన్నీ ఇందులో ఉంటాయి. సింపుల్గా తీసేసి వాడుతూ ఉంటా. సో ఇది నాకైతే చాలా యూస్ఫుల్. అండ్ దెన్ మొబైల్ హోల్డర్, మన మ్యాప్స్ చూసుకోవడానికి ఇంకా మొబైల్ ఛార్జ్ చేయడానికి చాలా పనిచేస్తుంది. సో దట్స్ అబౌట్ బైక్తో మనం క్యారీ చేసే లగేజ్ ఇంకా యాక్సెసరీస్ గురించి. బండి క్రాష్ గా మాత్రం పక్కా పెట్టుకోండి. అండ్ కుదిరితే మీరు నైట్లో జర్నీ చేయాలనుకుంటే మాత్రం ఆక్సిలేట్ వాడండి. ఇలాంటి సింగిల్ రోడ్లో ఆక్సిలేట్ మాత్రం వాడకండి, ఎదురుగా వచ్చే వాళ్ళు చాలా ఇబ్బంది పడతారు. ఇప్పుడు ఈ ట్రావెలింగ్లో మనం తినే ఫుడ్ ఇంకా డ్రింక్స్ గురించి మాట్లాడదాం. నేను నార్మల్గా నాకు ఇలాంటి ఏ టూర్కి వచ్చినా ట్రావెల్కి వచ్చినా నాకు తిండి ఘోరంగా పడిపోతుంది. నాకు ఎందుకో బయట ఫుడ్ అంతా నచ్చదు, ఏదో ఒకటి తిని అలా మేనేజ్ చేస్తా. మధ్యాహ్నం అయితే నేను మ్యాక్సిమం స్కిప్ చేస్తున్నాను, అలా మాత్రం చేయకండి. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ గట్టి చేయండి, మధ్యాహ్నం మాత్రం లైట్ ఫుడ్ తినండి. ఎందుకంటే రైడ్ కంటిన్యూ చేస్తూ ఉంటాం కాబట్టి నిద్ర వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. ఆ నిద్ర వల్ల మనకి చాలా ప్రమాదాలు జరుగుతాయి, జరిగాయి కూడా చాలా మందికి అట్లా. సో కాబట్టి అరే బాబరే చూసారా బస్ వస్తే ఎలా అయింది. సో కాబట్టి మ్యాక్సిమం మీరు మధ్యాహ్నం టైంలో లైట్ ఫుడ్ తినండి. మీరు టూర్స్ అండ్ ట్రావెల్ ప్యాకేజ్ మాట్లాడినా కానీ వాళ్ళు మధ్యాహ్నం ఫుడ్ని మనకి ఇవ్వరు, ఓన్లీ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అండ్ నైట్ డిన్నర్ అంటారు అంతే. డిన్నర్ మాత్రం గట్టి తిని పడుకోండి. చాలామంది చలికి ఏం చేస్తారంటే రమ్ విస్కీ తాగుతారు, అది అబ్సల్యూట్లీ దేర్ వేస్ట్. బాడీని హీట్ ఉంచుకోవడానికి అలా చేస్తూ ఉంటారు. నాకైతే అలాంటి అవసరం ఏం పర్లేదు, అవసరం పడిన నేనైతే తాగాను. బాడీని ఎప్పుడు కూడా ఇలాంటి జర్నీస్లో డిహైడ్రేట్ కాకుండా చూసుకోండి. వాటర్ కంటిన్యూ తాగండి, ఒక 5 లీటర్ అయినా మినిమం తాగినట్టు ప్లాన్ చేయండి. నా దగ్గర అయితే హైడ్రేషన్ ప్యాక్ లేదు, అది లేకపోవడం వల్ల కొంచెం ఇబ్బంది పడ్డా. నేను మనాలి టు కాజా వస్తున్నప్పుడు మాత్రం నీళ్ళు సరిగ్గా తాగక కొంచెం ఇబ్బంది అయితే అయింది. నిన్న కూడా నేను ఎక్కువ నీళ్ళు తాగలేకపోయా, చల్లగా ఉందని చెప్పి నీళ్ళు తాగబోద్ది కాదు, కానీ తర్వాత తెలిసింది నాకు హైడ్రేషన్ ప్రాబ్లం అయితే వచ్చింది. సో ఫుడ్ ఇంకా డ్రింక్స్ గురించి అదనమాట. మీరు ఇంకా కొత్త విషయాలు ఏమంటే చెప్పండి, నేను చాలా విషయాలు నాకు గుర్తు రావట్లేదు. నార్మల్ టైంలో ఏవో మైండ్లోకి వస్తాయి కానీ ఇప్పుడు నేను చెప్పలేకపోతున్నా. మళ్ళీ చెప్తున్నా, లగేజ్ ఎంత తక్కువ క్యారీ చేస్తే మీరు టూర్ని అంత ఎంజాయ్ చేస్తారు. ఈ సామాన్ లేకపోతే నా టూర్ గడవదు అనే సామాన్లు ఉంటాయి కదా, అవి మాత్రం పెట్టుకోండి. టూల్ బాక్స్ మాత్రం పక్కా క్యారీ చేయండి. చూసారు కదా నాది లాస్ట్ టైం అన్ని పార్ట్ లూజ్ అవుతాయి, మళ్ళీ టైట్ చేయాల్సి వచ్చింది. సో టూల్ బాక్స్ మాత్రం క్యారీ చేయండి, అందులో మీకు అవసరం పడేదే క్యారీ చేయండి. దెన్ మీరు మంచి రైడర్, తోపు రైడర్ నాకేం కాదు, 10,000 ఫీట్ నుంచి ఒకేసారి 14,000 15,000 ఫీట్ నేను కొట్టేస్తా ఒక రోజులో అని మాత్రం అనుకోకండి. ఇలాంటి హిల్ ప్లేస్కి వస్తే మాత్రం పక్కా అక్లిమటైజ్ అయిన తర్వాత మీరు స్టార్ట్ చేయండి.
అక్లమటైజేషన్ నాకు చెప్పడం రావట్లేదు, అది అయిన తర్వాతనే రైడ్ స్టార్ట్ చేయండి. ఎందుకంటే ఆక్సిజన్ లెవెల్ డ్రాస్టిక్గా పైకి వెళ్ళే కొద్దీ పడిపోతూ ఉంటాయి. స్లోగా మనం అలవాటు పడుతూ ఉండాలి. నాకు పర్సనల్గా చెప్తున్నాను, నేను రాత్రి కూడా పొద్దున్న కూడా నాకు ఆయాసం వస్తుంది, అంటే గట్టి ఊపిరి పీల్చుకోవాల్సి వస్తుంది. నాకు తెలుస్తుంది ఆక్సిజన్ తిరిగి అందట్లేదు బాడీకి అని చెప్పి. వాటర్ మాత్రం ఎంత ఎక్కువ తాగితే అంత ప్రశాంతంగా ఉంటుంది మన బాడీ. ఇంకా బాడీకి చెమట పట్టడం కూడా చాలా ఇంపార్టెంట్. అలా చెమట పట్టట్లేదు నాకు ఈ ఏరియాలో అని మీరు పరిగెత్తారనుకోండి, ఆయాసం వచ్చి పడిపోతారు ఆక్సిజన్ లెవెల్ లేక. సో బాడీకి ఎంత ఎక్కువ రెస్ట్ ఇస్తే అంత మంచిది. ఇలాంటి ఏరియాస్లో ప్రశాంతంగా కూర్చొని రైడ్ చేయండి అంతే. నెక్స్ట్ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్, ఇలాంటి టూరింగ్కి వెళ్తున్నప్పుడు మనం ఎలాంటి హోటల్లో ఉండాలి, ఎలా టైం స్పెండ్ చేయాలని చెప్పి. మీకు హోటల్స్ పెద్ద 5 స్టార్ హోటల్ 3 స్టార్ హోటల్లో ఉండాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మనం టైం స్పెండ్ చేసేది ఓన్లీ నైటే, అంటే పడుకోవడానికి మాత్రమే మనం హోటల్ని ఉపయోగిస్తాం. మిగతా అంతా కూడా మనము బయట తిరుగుతూ ఉంటాం కాబట్టి సింపుల్ బెడ్ అండ్ హైజీన్ బాత్రూమ్ ఉంటే చాలు. మనకి వైఫైలు అది ఇది అంత లొల్లి అవసరం లేదు. హాట్ వాటర్ అండ్ హైజీన్ బాత్రూమ్ అండ్ క్లీన్ బెడ్ ఉంటే చాలు మనకి. నేనైతే కంప్లీట్గా బడ్జెట్ ట్రావెల్ చేస్తాను, ఎక్కువ ఖర్చు అయితే పెట్టాను నేను ట్రావెల్లో. నేను జస్ట్ ట్రావెల్ ఎంజాయ్ చేస్తాను అంతే. నిన్న నా ఖర్చు మీకు చెప్పలే కదా, నిన్న నా ఖర్చు ఏంటంటే 1000 రూపీస్ రూము ప్లస్ 180 రూపీస్ నేను నా దగ్గర చేంజ్ ఉంటే మన లామా గారికి టిప్ లాగా ఇచ్చాను. దెన్ పెట్రోల్ 900 రూపీస్. ఆ తర్వాత పోస్ట్ కార్లకి 425 రూపీస్. ఎంత అయింది? 1900 ప్లస్ 2325 రూపీస్ అయింది. లాస్ట్లో మీకు మొత్తం చెప్తా, నా డే అన్నీ మర్చిపోయాను నేను. అవన్నీ మళ్ళీ క్లిప్స్ తీసుకొని మీకు ఎంత అవుతుందో, ఎంత ఖర్చు అయింది నాకని చెప్పి మీకు లాస్ట్ వీడియో అయితే వస్తుందో, ఏంటంటే మన షిమ్లా టు ఢిల్లీ అనే వీడియో వస్తుంది నెక్స్ట్. ఆ వీడియోలో నాకు ఖర్చులు మొత్తం క్లియర్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో టిప్స్ అన్నీ మీకు ఎలా అనిపించాయి చెప్పండి. నేనైతే నాకు తెలిసిన మంచి టిప్స్ అన్నీ ఇచ్చాను అనుకుంటున్నా. మీరు కింద కమెంట్లో ఏమైనా క్వశ్చన్ ఉంటే అడిగితే నేను పక్కా ఆన్సర్ ఇస్తాను. అండ్ మీరు ఇన్స్టాగ్రామ్లో ఫాలో చేయండి, సేమ్ మన ఛానల్ నేమ్ moto.mads. అక్కడ నేను సూపర్ యాక్టివ్ ఉంటా. నాకు ఇది సోలో రైడ్ లాగా అనిపించట్లేదు. ఈ బ్యూటిఫుల్ స్పిటి రివర్ మనకు కంటిన్యూగా కంపెనీ ఇస్తుంది చూడండి. అలా దీని వెంబడే అలా వెళ్తున్నాను నేను. అండ్ ఈ కొండల మధ్యలో జర్నీ చేస్తుంటే చాలా ప్రశాంతంగా ఉంది. నేను మీకు మాటల్లో చెప్పలేకపోతున్నా. రోడ్స్ కొంచెం కర్వీ ఉన్నాయి, కొంచెం రిస్కీ ఉన్నా కానీ మనం మెల్లగానే వెళ్తున్నాము, తొందర ఏం లేదు అని చెప్పి. చూడ అసలు ఎవ్వరు లేరు, ఖాళీ రోడ్లు. ఒక్కడు వెళ్ళడం అనేది కొంచెం సాహసవంతమైన రైడ్ అయ్యేది. నాకు ఇప్పుడు 2 కంపెనీ ఇస్తున్నారు, ఈ నా పుబ్బా అండ్ దిస్ బ్యూటిఫుల్ స్ప్లెండెడ్ స్పిటి రివర్. అసలు ఈ కొండలు రాళ్ళు వామ్మో నెక్స్ట్ లెవెల్ ఉంది. ఇప్పుడైతే కొన్ని మీకు మంచి మ్యూజికల్ సినిమాటిక్ షాట్స్ చూపిస్తా చూడండి. ఇది సుమ్దో విలేజ్. ఇక్కడతో మన స్పిటి వ్యాలీ ఎండ్ అయిపోతుంది. ఎందుకంటే నేను బోర్డు చూసా అక్కడ. ఈ పక్కనే మనకి ఆర్మీ హెడ్ క్వార్టర్స్ ఉన్నాయి, అక్కడ వీడియోస్ మనం తీయకూడదు. దెన్ వన్ మోర్ స్మాల్ గొంప ఓం నమః శివాయ్ టెంపుల్ చూసా ఇప్పుడే. యా చాయ్ సమోసా జిలేబీ ఉపలబ్ధ హై. ఇక్కడ బోర్డు ఉంది చూడండి. నేను ముందుకెళ్ళి మళ్ళీ వెనకలకు వచ్చా మీకు చూపిద్దామని చెప్పి. వెల్కమ్ టు స్పిటి వ్యాలీ అంటే అటు నుండి వచ్చే వాళ్ళకి, షిమ్లా నుండి వచ్చే వాళ్ళకి ఇది వెల్కమ్ బోర్డు. కాజా ముర్మి రెకాంగ్పియో అండ్ హియర్ ఇస్ అవర్ చెక్ పోస్ట్. లాహోల్ అండ్ స్పిటి ఇక్కడ నుంచి మొదలవుతుంది అనమాట మనకి. అండ్ ఆర్మీ చెక్ పోస్ట్ అది. ఇక్కడ పోలీస్ చెక్ పోస్ట్ ఉంది. ఇక్కడతో మన స్పిటి వ్యాలీ మనది కంప్లీట్ అయిపోయింది సిరీస్. అంటే ఇంకా వెళ్తూనే ఉంటాం షిమ్లా అవన్నీ. కానీ చూడండి అక్కడ బోర్డు ఉంది వెల్కమ్ టు స్పిటి వ్యాలీ అని. సుమ్దో విలేజ్. కానీ మనకి ఈ స్పిటి రివర్ మన ఎంబడే వస్తుంది మనకి తోడుగా. పూ 69 POOH పూ అంట. ఇక్కడంతా రోడ్స్ బాగున్నాయి,
చాలా దగ్గర రాసింది షూటింగ్ స్టోన్ జోన్ బీ కేర్ఫుల్ అని చెప్పి. అంటే మనము ఈ హిమాచల్లో గలీజ్ పనులు చేసినాం అనుకో పైకి వెళ్ళి రాళ్ళు మన మీద పడతాయంట. కాబట్టి ఎలాంటి హౌలా పనులు చేయకుండా పోదాం మనం. ఇక చూడండి రాళ్ళు ఇలా పడ్డాయో, ఇది మన మీద పడితే ఎట్లుంటుంది రైట్. ఇలా పైకి వెళ్తే వన్ మోర్ గోంపా అంటే మానెస్ట్రీ. మనం నాకు వెళ్ళిపోతున్నాం బై క్రాసింగ్ దిస్ బ్రిడ్జ్. ఇటుపక్క రోడ్లు బాగానే ఉన్నాయి, 2-way రోడ్స్ ఉన్నాయి చూడండి. వీఆర్ క్రాసింగ్ వన్ మోర్ బ్రిడ్జ్ ఫ్రమ్ ద స్పిటి రివర్. స్టార్ట్ ఎర్లీ, డ్రైవ్ స్లోలీ, రీచ్ సేఫ్లీ. నాకోకి వెళ్ళే దారిలో ల్యాండ్ స్లైడ్ ఆ పైన వర్క్ నడుస్తుంది చూడండి. సో ఇక్కడ ఇంకా అక్కడ రెండు వైపులు కూడా ట్రాఫిక్ ఆపేశారు. ఎప్పుడు రిలీజ్ చేస్తారో మనకు తెలీదు. బీయింగ్ ఏ బైకర్ మనం కొంచెం ముందుకెళ్ళి లాగొచ్చు. సో ఈ పక్కన ఆపుకుందాం, అంత ఎండ ఉంది. మనం 1054 దగ్గర స్టార్ట్ చేసాం, ఇప్పుడు 1155.4. అంటే మనం జస్ట్ ట్రావెల్ చేసింది 101.4 కిలోమీటర్స్ ఇన్ 5 hours. టైం 3గా వస్తుంది. చాలా స్లో ఉన్నాం కదా, ఇంత ఇలా ఉంటుంది. నేను ప్రశాంతంగా వ్యూస్ ఎంజాయ్ చేస్తూ వీడియోస్ రికార్డ్ చేస్తూ వస్తున్నా. ఇక్కడ నుంచి రోడ్ క్లియర్ అయితే మంచిగా కొట్టేద్దాం. ఇప్పుడైతే తెచ్చుకున్న 2 లీటర్ పెట్రోల్ అయితే ఇందులో వేసేద్దాం. ఒకటి 2 కిన్లే వర్సెస్ బిస్లరీ. ఛార్జింగ్ నడుస్తూ ఉంది మన గోప్రో బ్యాటరీ. సో ఫుల్ టైం అయితే వచ్చింది, కొంచెం తక్కువ. నేను ఇక్కడితో ఈ ఎపిసోడ్ని ఎండ్ చేస్తున్నా. అంటే ఫ్రమ్ ఈ మానెస్ట్రీ టు టాబో దాటిన తర్వాత నాకో దగ్గరలో ఉన్నాం మనము. నెక్స్ట్ ఎపిసోడ్లో నాకో టు చిట్కుల దారి చూపిస్తాను. నేను చిట్కులు రీచ్ అవుతానో లేదో కూడా కాన్ఫిడెంట్గా చెప్పలేను, ఎందుకంటే ఇక్కడ ఆల్రెడీ వర్క్ నడుస్తూ ఉంది, ల్యాండ్ స్లైడింగ్ వర్క్. ఎంతవరకు వెళ్తే అంతవరకు వెళ్దాం, చీకట్లో మాత్రం రైడ్ చేయను. దెన్ మీకు ఇప్పుడు నేను ఈ జర్నీలో చెప్పిన చిట్కాలు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, కింద కమెంట్ చేయండి. నెక్స్ట్ కూడా అంటే నెక్స్ట్ ఏదైతే ఉందో నాకోటు చిట్కులు ఆ దారిలో కూడా మీకు కొన్ని చిట్కాలు చెప్పాలనుకుంటున్నా. సో కంటిన్యూ చేద్దాం. నెక్స్ట్ వచ్చే ఈ నాకోటు చిట్కుల దారిలో కూడా కొన్ని చిట్కాలు చెప్తాను, అంటే బైకింగ్ టిప్స్. ట్రావెల్ ఏం చూపిస్తాం, కొన్ని ఇలాంటి విషయాలు కూడా చెప్పాలనిపించింది నాకు. కంటిన్యూ చేస్తున్నాను. మళ్ళీ నెక్స్ట్ ఎపిసోడ్తో కలుసుకుందాం. జై హింద్. ఇక్కడ కొందరు ఇన్స్పిరేషనల్ రైడర్ కూడా ఉన్నారు. ఈస్ ట్రావెలింగ్ ఎట్ దిస్ ఏజ్. అటువైపు నుండి వస్తుంది స్పిటి రివర్ అండ్ అటు చైనా నుంచి వస్తుంది సట్లెజ్ రివర్. స్పిటి అండ్ సట్లెజ్ రివర్ రెండు కలిసి మనకి అక్కడ కొండ మీద ఒక ఇల్లు, అక్కడ కొన్ని ఇల్లులు, అక్కడ ఒక ఇల్లు. విచిత్రంగా ఎట్లా వెళ్తారు అబ్బా అక్కడికి, దారే కనిపించట్లేదు. మీదిరా నాయన అడ్వెంచరస్ జీవితం అంటే. చీకటి అవుతుంటే ఈ ఏరియా అంతా భయానకం బీభత్సంగా ఉంది. ఒక్కరిని వెళ్తే నాకైతే చాలా అజీబ్ ఉంది. ఇక్కడ నుంచి చూస్తే హిమాలయాస్ ఎట్లా మెరుస్తున్నాయి తెలుసా.